నేపాల్ నడిబొడ్డున ఒక అద్భుతమైన రహస్యం దాగుంది. ఇక్కడ చరిత్ర, పురాణం, నమ్మకాలు అన్నీ కలిసిపోయితే ఒక పెద్ద చిక్కుముడిని మన ముందు ఉంచుతాయి. సరే పదండి మనమైతే ఈరోజు ఆ చిక్కుముడిని విప్పుదాం. బుద్ధ నీలకంఠ ఆలయం. ఇది నేపాల్‌లోని కాఠ్మాండూలో ఉంది. వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ. విష్ణువుకి కట్టిన ఒక పెద్ద ఆలయానికి అసలు శివుడి పేరు ఎందుకు పెట్టారు? చాలా విచిత్రంగా ఉంది కదా! మన అన్వేషణ అయితే ఈ అద్భుతమైన రాతి శిల్పంతో మొదలవుతుంది. చూసేందుకు ఎంతో ప్రశాంతంగా శయనించిన ఈ స్వామి తనలో ఎన్నో రహస్యాలను దాచుకున్నాడు. ఈ విగ్రహం పొడవు ఏకంగా 5 మీటర్లు, అంటే దాదాపు 16 అడుగులు. ఒకే రాతితో చెక్కిన ఇంత పెద్ద విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమైతే కలుగుతుంది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని అయితే కొద్దిగా డీటెయిల్డ్గా చూద్దాం. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ విగ్రహం అంతా ఒకే ఒక్క బ్లాక్ బసాల్ట్ రాయితో చెక్కారు. చూసారా, ఆయన విశ్వసర్పమైన ఆదిశేషుడి పైన ఎలా పడుకున్నాడో. ఆయన 4 చేతుల్లో 4 వస్తువులున్నాయి. ఒక్కో దానికి ఒక్కో అర్థం. ఒకటి శంఖం, ఇది సృష్టికి గుర్తు. ఇంకోటి చక్రం, ఇది కాలానికి చిహ్నం. మూడోది గద, ఇది శక్తిని సూచిస్తుంది. ఇక నాలుగోది రత్నం, ఇది సంపదకు చిహ్నం అన్నమాట. ఈ బోధ నీలకంఠుని విగ్రహం దాదాపు 1500 సంవత్సరాలదట. స్వామివారు ఉన్న ఈ భంగిమను యోగ నిద్ర అని అంటారు. ఇది మామూలు నిద్ర కాదు, 2 విశ్వచక్రాల మధ్య ఆయన తీసుకునే దివ్యమైన విశ్రాంతి. ఈ స్థితిలోనే ఉండి ఆయన సృష్టిలో జరిగే ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారన్నమాట. ఇంత పెద్ద రాతి విగ్రహం, దీని గురించే మనం ఆలోచిస్తూ ఉంటే మన ముందుకి ఇంకో కొత్త ప్రశ్న వచ్చి నిలుస్తుంది. ఇంత బరువైన రాయి నీటిలో ఎలా తేలుతుంది? ఈ ప్రశ్న వందల ఏళ్లుగా ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అయితే ఈ పాత రహస్యానికి ఒక కొత్త సైంటిఫిక్ వివరణ అయితే దొరికింది. సైంటిస్టులు ఈ విగ్రహం నుంచి ఒక చిన్న ముక్కను తీసుకొని టెస్ట్ చేశారు. అప్పుడు తెలిసిందేంటంటే ఇది లావా రాయిలాగా తక్కువ సాంద్రత ఉన్న సిలికా ఆధారిత రాయి అని తేలింది. అందుకే ఇది నీటిలో తేలగలదని అంచనా వేస్తున్నారు. ఈ విగ్రహం అయితే ఎలా తెలుతుందో తెలిసింది. అసలు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది? దాని గురించి 2 వేరు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ఈ చిక్కుముడిని ఇంకొంచెం పెద్దవి చేస్తాయి. ఒక కథ ప్రకారం హరిదత్త ధర్మ అనే రైతు తన పొలాన్ని దున్నుతుంటే తన నాగలికి ఏదో గట్టిగా తగిలి రక్తం వచ్చిందట. ఏంటా అని తవ్వి చూస్తే భూమిలో నుంచి ఈ అద్భుత విగ్రహం బయటపడింది. మరోవైపు చరిత్ర ఏం చెప్తుందంటే, 7వ శతాబ్దానికి చెందిన లిచ్ఛవి వంశస్థుడైన విష్ణుగుప్తుడు అనే రాజు ఈ విగ్రహాన్ని చెక్కించి ఇక్కడ పెట్టించాడని అంటారు. ఏది నిజం, ఏది కథో ఇప్పటికీ మిస్టరీయే. ఈ ఆలయ రహస్యాలకు తోడుగా ఇంకో ఆసక్తికరమైన కథ ఉంది. అది ఒక శాపం గురించిన కథ. ఈ శాపం నేపాల్ రాజవంశాన్ని కొన్ని శతాబ్దాల పాటు ఈ గుడి దర్శించకుండా చేసింది. ఒక్కసారి ఇది చూడండి. కథ 1641లో మొదలవుతుంది. అప్పుడు ప్రతాప్ మల్లా నేపాల్ రాజుగా ఉండేవాడు. ఆయన పాలన మధ్యలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆయనకి ఒక కల వచ్చిందన్నమాట. ఆ కలలో ఒక భవిష్యవాణి వినిపించిందన్నమాట. దాని సారాంశం ఏంటంటే, ఆయన కానీ భవిష్యత్తులో వచ్చే ఏ నేపాల్ రాజైనా కానీ ఈ ఆలయాన్ని చూడ్డానికి వస్తే వారు చనిపోతారట. ఇంకేముంది, ఆ భయంతో 1674 నుండి 2008 వరకు, రాచరికం ముగిసేంత వరకు ఒక్క రాజు కూడా ఈ గుడిలో అడుగు పెట్టలేదు. కొన్ని వందల సంవత్సరాల పాటు నేపాల్ రాజులు ఈ ఆలయాన్ని సందర్శించకూడదు. ఎందుకంటే ఆ భవిష్యవాణి నిజమవుతుంది. ఒకవేళ సరదాగా తీసుకొని అది నిజమైందనుకోండి, ఆ రాజు ప్రాణాలు పోతాయి. అలా ఈ ఒక్క వాక్యం ఒక బలమైన నమ్మకంగా మారి తరతరాల రాజులను ఈ పవిత్ర స్థలానికి రాకుండా ఆపేసింది. ఇంతటి మహిమ, శాపం ఇవన్నీ ఉన్నా ఈ ఆలయం వెనుక ఉన్న అసలు మిస్టరీకి మనం దగ్గరవుతున్నాం. మహావిష్ణువు యొక్క ఆలయానికి మహాశివుని పేరు ఎందుకొచ్చింది అనే ప్రశ్నకు సమాధానం వెతికే సమయం వచ్చేసింది. అసలు ప్రశ్న ఇదే. విష్ణుమూర్తి ఉన్న ఈ ప్రదేశానికి శివుడికి సంబంధించిన బుద్ధ నీలకంఠ, అంటే నేపాలీలో బుద్ధ అంటే పాత నీలకంఠుడు అనే పేరు ఎలా వచ్చింది? నీలకంఠుడు అంటే నీలంగా ఉన్న కంఠం, అంటే శివయ్య విషం మింగినప్పుడు ఆ కంఠంలో ఉన్న విషం కారణంగా అతని కంఠం నీలంగా మారింది. ఈ చిక్కుముడిని విప్పడానికి దీని వెనుక మరో 3 కథలు ఉన్నాయి.
మొదటిది, ఈ కోనేటి నీరు శివుడు సృష్టించిన గోసైకుండ సరస్సు నుండి వస్తుంది. ఈ గోసైకుండ సరస్సుని శివుడు క్షీరసాగర మదనం చేసినప్పుడు వెలువడిన హలహలాన్ని ఆయన మింగినప్పుడు నీలకంఠుడిగా మారిన తర్వాత దాహంగా అనిపించి శివయ్య తన త్రిశూలంతో నేలపైన ఢీకొట్టగా అక్కడ గోసైకుండ అనే సరస్సు ఉద్భవించింది అంటారు. ఇలా ఆయన సృష్టించిన ఈ సరస్సు నుండి ఇక్కడికి నీరు వస్తాయని అంటారు. రెండవది, విష్ణువు పక్కన నీటిలో శివుని ప్రతిబింబం కనిపిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ విష్ణువు విగ్రహం నీటిలో తేలుతుందని చెప్పా కదా, ఈ విగ్రహానికి కింద వైపు శివుని యొక్క రూపం ఉందని కూడా అంటుంటారు. ఇక మూడవది, బౌద్ధులు కూడా ఈ విగ్రహాన్ని శివుడితో సంబంధం ఉన్న లోకేశ్వరుడిగా పూజిస్తారు. చూసారా, ఒకే దైవాన్ని రెండు వేర్వేరు విశ్వాసాలు ఎంత గొప్పగా గౌరవిస్తున్నాయో. హిందువులకు ఈయన యోగ నిద్రలో ఉన్న విష్ణువు, అదే బౌద్ధులకు ఈయనే కరుణామయుడైన అవలోకితేశ్వరుడి రూపమైన నీలకంఠ లోకేశ్వరుడు. ఇది నేపాల్లోని ఒక మత సామరస్యానికి అద్భుతమైన ప్రతీక. దాని అర్థం ఈ పేరు పొరపాటున వచ్చింది కాదు, ఆ పేరే ఇక్కడి అసలు సందేశం. ఇది వేర్వేరు నమ్మకాల మధ్య ఎంత లోతైన సామరస్యం ఉందో సూచిస్తుంది. కాబట్టి బుద్ధ నీలకంఠ అంటే కేవలం ఒక గుడి కాదు, అదొక గొప్ప సందేశం. ఆ సందేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. బుద్ధ నీలకంఠ కేవలం ఒక పూజా స్థలం కాదు. హిందూ బౌద్ధ సంప్రదాయాలు కేవలం పక్కపక్కన ఉండటమే కాదు, అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకరినొకరు ఎలా సుసంపన్నం చేసుకోగలరని చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. మరి 1500 ఏళ్ల నాటి ఈ రాయి నేటి మన ఆధునిక ప్రపంచానికి సామరస్యం గురించి ఎలాంటి పాఠం నేర్పిస్తుందో ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, ట్రావెల్ మరియు వైద్యపరమైన సమాచారం కోసం వెంటనే ఫిజికల్ వ్యూని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.